ఎస్ఆర్హెచ్ కి వైల్డ్ ఫైర్ అనే ట్యాగ్ లైన్ సరిగ్గా సరిపోయింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఈ ఫస్ట్ మ్యాచ్ లోనే ఇన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తారని. టాప్ 6 బ్యాటర్స్ కూడా 200+ స్ట్రైక్ రేట్ తో బౌలర్స్ ని ఉతికి పారేశారు. ఎస్పెషల్లీ జోఫ్రా ఆర్చర్ ని. ఫస్ట్ మ్యాచ్ లోనే 250+ రన్స్ కొట్టారంటే మిగిలిన టీమ్స్ ఫ్యూచర్ అర్థమవుతుంది. ఈసారి ఎస్ఆర్హెచ్ 300+ పక్కా అని. ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ 2024లో ఎక్కడైతే ఆపిండో మళ్ళీ అక్కడి నుండే స్టార్ట్ చేసింది. ఇక్కడ కోఇన్సిడెంట్ ఏంటంటే గత సీజన్లో ఇదే గ్రౌండ్లో ఎస్ఆర్హెచ్ ఆర్సీబీపై 287 పరుగులు చేసింది. మళ్ళీ సరిగ్గా 1 ఇయర్ తర్వాత అదే ఎస్ఆర్హెచ్ రాజస్థాన్ రాయల్స్ పై 286 పరుగులు చేసింది. దీంతో ఐపీఎల్ హిస్టరీలోనే టాప్ 3 ప్లేసెస్ కూడా ఎస్ఆర్హెచ్ సొంతమయ్యాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ముందుగా బ్యాటింగ్ కి దిగిన ఎస్ఆర్హెచ్ మరోసారి తమ దూకుడు ఆట కొనసాగించింది. ముఖ్యంగా హెడ్ మాస్టర్ ట్రావిస్ హెడ్ జోఫ్రా ఆర్చర్ వేసిన 5వ ఓవర్లో 4 బౌండరీలతో అలానే ఒక 6తో ఘన స్వాగతం పలికాడు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్ల బారుడికి ఆర్చర్ 16 బాల్స్ లోనే 50 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ తర్వాత ఆర్చర్ కి కాస్త బ్రేక్ ఇచ్చి మిగిలిన బౌలర్స్ పై విరుచుకుపడ్డారు మన బ్యాట్స్మెన్. మళ్ళీ 12th ఓవర్లో బౌలింగ్ కి దిగిన ఆర్చర్ ని 3 సిక్సర్లతో ఉతికి పారేశారు ఇషాన్ కిషన్. 17th ఓవర్లో కాటేరమ్మ కొడుకు క్లాసెన్, ఇషాన్ కిషన్ ఇద్దరు మరో 4 బౌండరీస్ కొట్టేశారు. దీంతో జోఫ్రా ఆర్చర్ వేసిన 24 బాల్స్ లో కేవలం ఒకే బాల్ డాట్ అయ్యి 76 పరుగులు పారాయి. దీంతో ఐపీఎల్ హిస్టరీలోనే ద నంబర్ 1 మోస్ట్ ఎక్స్పెన్సివ్ బౌలర్ గా ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేశారు జోఫ్రా ఆర్చర్. ఇక ఎస్ఆర్హెచ్ 14.1 ఓవర్స్ లోనే 200 పరుగులు చేసి ఐపీఎల్ హిస్టరీలోనే వేగంగా 200 పరుగులు చేసిన టీమ్ గా ఆర్సీబీతో ఈక్వల్ అయింది. ఇన్ఫాక్ట్ ఎస్ఆర్హెచ్ 300 మైల్స్ తోనే అందుకుంటుందనిపించింది. క్రీజ్ పై ఉన్న ఇషాన్ కిషన్, క్లాసెన్లు బౌలర్స్ ని లిటరల్లీ ఉతికారేస్తున్నారు. లాస్ట్ 10 బాల్స్ ఉండగా ఇండ్రిచ్ క్లాసెన్ అవుట్ అవ్వడంతో ఎస్ఆర్హెచ్ కి కాస్త బ్రేక్ పడింది. బట్ అదే ఓవర్లో 2 సిక్సర్లు కొట్టి ఇషాన్ కిషన్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నారు. ఇదైతే ఎస్ఆర్హెచ్ కి ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ మూమెంట్. గత కొన్ని సీజన్స్ గా నంబర్ 3 పొజిషన్ తో సఫర్ అవుతున్న ఎస్ఆర్హెచ్ ఈసారి అదే ప్లేస్ లో ఇషాన్ కిషన్ లాంటి వైల్డ్ ఫైర్ ప్లేయర్ దొరికారు. ఇదైతే ఇషాన్ కిషన్ కెరియర్ లో ఐపీఎల్ కెరియర్ లోనే ఫస్ట్ సెంచరీ. లిటరల్లీ 250+ రన్స్ చేయడం ఈజీ అన్నట్లు పర్ఫామ్ చేశారు ఎస్ఆర్హెచ్. దీంతో T20 క్రికెట్ లో 4 సార్లు 250కి పైగా పరుగులు చేసిన ఒకే ఒక టీమ్ గా ఎస్ఆర్హెచ్ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. ఎస్ఆర్హెచ్ టాప్ 6 బ్యాట్స్మెన్ 200కు పైగా స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేయడంతో 20 ఓవర్స్ లో 276 పరుగులు చేసింది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్స్ జైస్వాల్, కెప్టెన్ రియాన్ పరాగ్ బ్యాక్ టు బ్యాక్ వికెట్ తీసి సిమర్జిత్ సింగ్ సాకిచ్చారు. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ ఇంపాక్ట్ ప్లేయర్ అయిన సంజు శాంసన్ సిక్సర్లు బౌండరీలతో అదరగొడుతున్నారు. తనకి ధ్రువ్ జురెల్ తోడు అవ్వడంతో 10 ఓవర్స్ లోనే స్కోర్ బోర్డ్ ని 100 పరుగులు దాటేసింది. బట్ భారీ టార్గెట్ ముందు సరిపోదు, గేర్ మారవాల్సిందే అనుకున్నప్పుడు ధ్రువ్ జురెల్ ఎగ్జాక్ట్లీ అదే చేశారు. 12th ఓవర్లో వరుసగా 3 సిక్సర్లు కొట్టి 13 ఓవర్స్ లోనే 151 పరుగులకు చేర్చాడు. దీంతో మరో 8 ఓవర్స్ లో 135 పరుగులు కావాలి. క్రీజ్ లో ఉన్న శాంసన్, జురెల్ ఇద్దరు కూడా 200కు పైగా స్ట్రైక్ రేట్ తో ఆడుతున్నారు. మ్యాచ్ క్లోజ్ గా వెళ్తుండేమో అని అనిపించినప్పుడు ఎస్ఆర్హెచ్ ఇంపాక్ట్ ప్లేయర్ అయిన ఆడమ్ జంపా ఆ నెక్స్ట్ ఓవర్లోనే జురెల్ వికెట్ తీసి ఎస్ఆర్హెచ్ కి పెద్ద బ్రేక్ త్రో అందించాడు. దీంతో మ్యాచ్ ఎస్ఆర్హెచ్ సైడ్ అయింది. బట్ అయినప్పటికీ చివర్లో శుభం దూబే, ఇట్మైర్ భారీ షాట్లతో ఆర్ఆర్ స్కోర్ బోర్డ్ ని 240 పరుగులు దాటించారు. సో ఎస్ఆర్హెచ్ 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 60 పరుగులు ఇచ్చి ఎక్స్పెన్సివ్ గా మారాడు. మిగిలిన బౌలర్స్ లో సిమర్జిత్ సింగ్, హర్షల్ పటేల్ చెరో 2 వికెట్స్, అలానే మొహమ్మద్ షమి, ఆడమ్ జంపా చెరో 1 వికెట్ తీశారు. రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ లో తీక్సానా 2 వికెట్లు, టూసా దేశపాండే 3 వికెట్లు, సందీప్ శర్మ 1 వికెట్ తీశారు. ఎస్ఆర్హెచ్ ఫస్ట్ మ్యాచ్ లోనే 300 మైల్ స్టోన్ దగ్గరికి వెళ్ళింది. మరి నెక్స్ట్ మ్యాచ్ లో ఆ మైల్ స్టోన్ ని అందుకుంటుందేమో చూడాలి.
సో ఇది వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.